జాను భలే టేస్ట్ గా ఉంది టీ ఈ రోజు మాత్రం. బా సూపర్. ఇక్కడ టీ చేసింది ఎవరు? జాను. చాలా బాగా చేస్తాను నేను. అందుకే ఇంత టేస్ట్ ఉంది, నువ్వు చేసావు కాబట్టే. అవును, నేను నైట్ మీకు చెప్పాను కదా నేను షాపింగ్కి వెళ్తాను, ప్లీజ్ నాకు డబ్బులు ఇవ్వండి. తీసి పెట్టా, నువ్వు అడుగుతావని తెలుసు. ఉన్నాయి ఉన్నాయి, ఇక నైటే తీసి పెట్టా. ఓకే ఓకే, నీ ఇష్టం, ఏం కొంటావో కొనుక్కోపో, సరేనా? ఎవరో డోర్ కొడతాను చూడుపో. వదిన వాష్రూమ్ ఎక్కడ ఉందో చెప్పవా? అర్చేసిగా మా రూమ్ లో వాటర్ రావట్లేదు, వాష్రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి. హాయ్ రాహుల్. హాయ్ బ్రో. ఏమైంది రాహుల్? ఏంటి స్టడీ మంచిగా జరుగుతుందా? చాలా బాగా జరుగుతుంది, నాకు వాష్రూమ్ ఎక్కడ ఉందో చెప్పరా? మీరు ఆపండి. రాహుల్ అక్కడ వాష్రూమ్ ఉంది, వెళ్ళు. ఎవరైనా దొరికితే చాలు వదిలిపెట్టరా, ఊరికే ముచ్చట్లే. సరే సరేలే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తున్నా. సరే అప్పటికి తొందరనే వస్తా, రెడీ ఉండు. మనం సాయంత్రం డిన్నర్ కు హోటల్ కూడా, సరేనా? బాయ్ బాయ్. ఒక బరువు దిగిపోయినట్టుగా ఉంది ఇప్పుడు. అవును బ్రో ఏడు వదిన? ఆఫీస్కి వెళ్ళాడు రాహుల్. ఆఫీస్కి వెళ్ళాడా? రాహుల్, ఇంతకు టీ తాగుతావు, కాఫీ తాగుతావు? వదిన గారు, నాకు టీ కాఫీ అలవాట్లేదు, నాకు పాలు మాత్రమే అలవాటు. నువ్వేమన్నా చిన్న పిల్లగాడివా పాలు తాగడానికి? సరే తీసుకొస్తాను రాహుల్. ఎంతేనా, రమేష్ బాబు చాలా అదృష్టవంతుడు. ఫస్ట్ వైఫ్ అందగత్తే, రెండు వైఫ్ అందగత్తే. ఏ మాట అంటావురా దేవుడా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో పాలు. అవునా రాహుల్? థ్యాంక్స్ వదినా, ఈ శారీలో నువ్వు సూపర్ ఉన్నావు. వెళ్ళొస్తానే. జాను, బ్యాగ్ తీసుకురా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తున్నా. జాగ్రత్త, అసలే రోజు బాగలేవు, సరేనా? బాయ్. డోర్ పెట్టుకో. మా రూమ్ లో వాటర్ అయిపోయినాయి వదినా, నువ్వు వాటర్ ఇస్తావా? సరే ఇస్తాను. రాహుల్ రా కూర్చో. తీసుకో రాహుల్. అబ్బా వదినా, నీ చేతో విషం ఇచ్చిన అమృతంలానే ఉంది. ఇలాంటి సినిమా డైలాగ్స్ ఎన్నో విన్నాను. ఎప్పుడు జోక్లేనా రాహుల్? అవునవును వదినా, నేను ఎప్పుడు ఇలా సరదాగా నవ్వుతూనే ఉంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూనే ఉంటాను. అవును వదినా, నిన్ను వదినా అని పిలవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్ను నేను ఏమని పిలవను? మీ పేరు పెట్టి పిలవనా? అవును రాహుల్, నాకు కూడా ఎలానో ఉంది.
అయినా మన ఇద్దరం ఒకే వయసు వాళ్ళం కదా, నన్ను నేను చక్కగా పేరు పెట్టుకు జాను అని. అవునా? నేను మిమ్మల్ని జాను అని పిలవచ్చా వదిలే గారు? అయ్యో జాను, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని జాను అనే కంటిన్యూ అయిపోతాను. అబ్బా నీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియట్లేదు. నాకు కిచెన్ లో చాలా పని ఉంది, నువ్వు వెళ్ళు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా మీ కిచెన్ లో? వెళ్ళు బాబు, వెళ్ళు వెళ్ళు. వెళ్ళమంటావా జాను? వెళ్ళు. అబ్బా వెళ్ళు. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఇప్పుడే వస్తున్నట్టున్నావు ఆఫీస్ నుంచి? ఇప్పుడే వస్తున్నా రాహుల్. ఏం చేస్తున్నావు? ఎడిపోతున్నావు? అంతే, ఇంకా ఊరికే ఇలా. ఊరికేనా? సరే డిన్నర్ చేద్దాం దా. ఓకే, దా, దా. ఇక్కడ పెట్టేసి బయట బయట పార్క్ చేస్తున్నాం. ఓకే దా. వస్తున్నానండి. అబ్బబ్బబ్బా ఆగనే ఆగడు. అబ్బబ్బబ్బా వచ్చేదాకా ఆగనే ఆగవా? అయి రాబడి రా కూర్చో. మా ఇద్దరికి భోజనం పెట్టు. చేయి కట్టుకుందా? తిను రాహుల్. తిను రాహుల్, మాట్లాడచ్చు. ఇంత మోమాట తిను. తిను రాహుల్. ఏంటి కోడి తిన్నట్టు తింటున్నావు? నీ వయసు వాళ్ళు ఎట్లుండాలి? గట్టిగా తినాలి, మంచిగా పుష్టిగా తిని మంచిగా ఉండాలి. నేను నీ వయసులో ఉన్నప్పుడు తింటే కంచం నిండా పోసుకొని తినేది. ఏం తింటావో ఏమో. తిను దగ్గర. ఎంత టేస్ట్ ఉంది అబ్బా మా బంగారం. ఆహా ఏం టేస్ట్ ఉంది తెలుసా? ఆపండి ఆపండి మీ జోకులు. ఫస్ట్ రాహుల్ తినేయాలి. తిను రాహుల్. తిను రాహుల్ తిను. టేస్ట్ లేదా రాహుల్? చాలా టేస్ట్ గా ఉంది. మరి నేను చెప్తే అబద్ధం అనుకుంటుంది మా బంగారం. హలో సార్, ఒక్క నిమిషం. రాహుల్ నాకు అర్జెంట్ కాల్ ఉంది, మీరు తింటుండండి సరేనా? హలో జాను, నీ చేతిలో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది జాను. సరే ఓకే సార్. తిని రాహుల్, తినేసి. అవును చెప్పడం మర్చిపోయినా. రాహుల్ నేను అర్జెంట్ గా బయటకు పోయేది ఉన్నది. రాహుల్ కు దగ్గరుండి వడ్డించు సరేనా? తినేసి ఒక గంటలో వచ్చేస్తా సరేనా? ఓకే బాయ్ రాహుల్, దగ్గరుండి వడ్డించు సరేనా? బాయ్, వస్తా తొందరగా వచ్చేస్తా సరేనా? ఓకే.
జాను జాను పోయిండా రాహుల్ వెళ్ళిపోయిండా? అవును రాహుల్ ఇప్పుడే తింటున్నాడు. అవునా? బయట తిరగచ్చు కదా. పొద్దున్న పని చేసి అలసిపోయాం. పడుకోనిస్తారా? పడుకోనివరా? నువ్వే పడుకో, నేను వెళ్ళిపోతున్నా. చంద్రశేఖర్, ఆ కాంటాక్ట్ ను పిలిచి ఆ మెటీరియల్ అంతా దించేసుకో. నేను వస్తున్నా. జర చూసుకో, నేను వచ్చేదాకా వస్తున్నా. ఇప్పుడే ఇమీడియట్ వస్తున్నా. ఓకేనా? జాను, అప్పటికి నేను లేట్ అవుతుంది ఆఫీస్ లో. సరేనా? బాయ్ అమ్మా. సరే. వెళ్ళిపోయాడు. మన ఏదైనా సరే చేసి చాలు కాచుకోలే, వస్తున్నాను. నీ దాహం తీరదా రాహుల్? నువ్వు ఉండక నా దాహం ఎలా తీరుతుంది జాను? తెచ్చిస్తాను. రాహుల్, నేను రెస్ట్ చేసుకుంటా. ఏంటి రాహుల్, పెళ్ళి నేను రెస్ట్ చేసుకుంటా. పర్లేదు, ఇలా బాగానే ఉన్నావుగా. పెళ్ళి రాహుల్, ఏంటి ఈ టైంలో రాహుల్ మెసేజ్ చేస్తున్నాడు? రే రాహుల్, ఎక్కడున్నా ఇమ్మీడియట్ గా ఇంటికి రా. రే రాహుల్, ఆ వీడియోస్ జోకులు పంపించినా సీరియస్ గా పంపించినా ఫస్ట్ ఆ వీడియోస్ డిలీట్ చెయ్. సీరియస్. ఆ వీడియో డిలీట్ చేయాలంటే 5 లక్షలు ఖర్చు అవుతాయి. లేదంటే మీ ఆయనకు పంపిస్తా. వీడియోని పబ్లిక్ కూడా చేసేస్తా. రాహుల్, నువ్వు జోక్ చేస్తున్నావు కదా, నువ్వు రియల్ గా జోక్ చేస్తున్నావు కదా. జోక్ అంటే జోక్, సీరియస్. నీకు డబ్బులే కదా కావాల్సింది? అవును, కావాల్సిన డబ్బులే. నేను తీసుకొచ్చేస్తా, డిలీట్ చేయి.
నా బ్యాంకు ఖాతాలో మరో బంగారు గుడ్డు పడింది. ఇదిగోరా, నువ్వు అడిగిన 5 లక్షలు మరి కదా వీడియో డిలీట్ చెయ్యి. నా మూడు మారింది జాను. ఇప్పుడు నాకు కావాల్సింది 5 కాదు 10. నాకు ఇప్పుడు కావాల్సింది 5 లక్షలు కాదు, మొత్తం 10 లక్షలు. ఇంకో 5 లక్షలతే అప్పుడు డిలీట్ చేస్తాను. నాకు తెలుసురా నీ గురించి, అందుకే నా ప్లాన్ ఉంది. ఏమ్రా నకరా చేస్తున్నావా? నకాలేంటి? అదేం లేదు సార్. జాను, నేను ఊరికే జోక్ చేశాను. ఇదంతా ఇదిలో మీ డబ్బులు. అన్ని రికార్డ్ చేసిన ఫోన్లా నకరా చేస్తున్నావా? తీసుకొని లోపల వాడితే చక్కగా అవుతావు. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. అన్ని రికార్డ్ చేసిన మొత్తం నేను ఫోన్ లో చూడు. జాను చెప్పు ఇలా చూడు. మనం ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పు జాను. నేను ఇదంతా జోక్ గానే చేశాను. ఇదిగో మీ డబ్బులు. సార్, నా లాంటి అందరినీ వీడు వాడుకొని ఘోరంగా బ్లాక్ మెయిల్ చేస్తుండు. ఇలాంటి మృగాన్ని బయట ఉంచడానికి వీల్లేదు. తీసుకెళ్లి తగిన శిక్ష వేయండి వీనికి. మీరు కూడా మారాల. మా ఊళ్ళు మస్తు అట్రాక్షన్ చేస్తారు, అందుకే ఇట్లా జీవితాలు పాడు చేస్తారు వాళ్ళు. మీకు ఇంత కూడా తెలియలేదు. ఏమనుకుంటారు మీరు? వాళ్ళు అడ్రస్ చేయబట్టి ఇట్లా చేస్తారు.